వైసీపీ నేత ముద్రగడ నివాసంపై మద్యం మత్తులో ఓ యువకుడు దాడి చేసి బీభత్సం సృష్టించాడు. దాడి చేసిన యువకుడు జనసేన కార్యకర్త అని, ప్రభుత్వ ఉదాసీనత వల్లే దాడులు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపణలు చేయగా, ఈ దాడికి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జనసేన ప్రకటించింది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసంపై దాడి జరిగింది. ట్రాక్టర్తో ముద్రగడ నివాసం గేట్ను ఓ వ్యక్తి ఢీకొట్టాడు. అక్కడ పార్క్ చేసి ఉన్న కారును కూడా ట్రాక్టర్తో ఢీకొట్టాడు. ఈ ఘటనకు పాల్పడిన యువకుడిని జనసేన కార్యకర్తగా ముద్రగడ వర్గీయులు అనుమానిస్తున్నారు. దాడి చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తనకు 50,000 ఇస్తానంటేనే అటాక్ చేశానని ఆ యువకుడు చెప్తున్నాడు. ముద్రగడ ఇంటిపై దాడిలో జనసేన కార్యకర్త ప్రమేయం ఉందని వస్తున్న వార్తలపై ఆ పార్టీ స్పందించింది. ముద్రగడ నివాసంపై దాడిని జనసేన పార్టీ ఖండించింది. జనసేన పార్టీకి ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని, దాడి చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదని జనసేన జగంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అన్నారు. ముద్రగడ పద్మనాభం గారి ఇంటికాడ జరిగిన సంఘటన మా జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. జనసేన పార్టీకి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి దాడుల వెనకాల అస్సలు ప్రోత్సహించరు. ఎవరో తాగేసి చేసినంత మాత్రాన అది జనసేన చేసిందని పార్టీ తరఫున పార్టీకి చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. ఈ దాడి విషయం తెలిసి ముద్రగడ పద్మనాభం అనుచరులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇటీవలే ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గా ముద్రగడ కుమారుడు గిరిబాబుని పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో గిరిబాబు నియోజకవర్గంలో గ్రామస్థాయి పర్యటనలు మొదలుపెట్టారు. ఈ పర్యటనలకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతోనే దాడి జరిగి ఉంటుందని ముద్రగడ అనుచరులు చెప్తున్నారు. దాడి చేయడంతో పాటు మళ్ళీ ఉదయం వచ్చి ఆ వ్యక్తి ఇక్కడ పెద్ద ఎత్తున వీరంగం సృష్టించడం, తాను జనసేన పార్టీ చెందిన వ్యక్తినని, తనను ఎవరో ఏమీ చేయలేరన్నట్టుగా మాట్లాడడం, ఈ వీడియోలన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మేము అడుగుతా ఉన్నాం. గత 8 నెలలుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి అని మాట్లాడుతున్నట్టుగా ఆ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి.